హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను క్యారెట్ రైస్ చేస్తున్నా. చూడండి, లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా హెల్దీ అండి. ఉట్టి క్యారెట్లు అయితే తినరు కదా, ఇలా చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం 4 ఉల్లిగడ్డపు కట్ చేసి సన్నగా వేయండి. కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. త్వరగా కలర్ రావాలండి. అందులో ఒక సగం చెంచా అల్లం పేస్ట్ వేయండి. అది కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత మనం 1 కప్పు క్యారెట్ తురుముకొని పెట్టుకున్నామండి. 1 కప్పుకి 2 కప్పుల రైస్ వేయాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపండి. 2 నిమిషాల పాటు వేపుకోండి. వేపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం, ఒక చిటికెడు మిరియాల పొడి వేయండి. మిరియాల పొడి వేస్తేనే క్యారెట్ టేస్ట్ వస్తుందండి. అది మాత్రం కంపల్సరీ వేయాలి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి మళ్ళీ ఒకసారి వేపుకోండి. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అలా వేపుకోండి. వేపుకున్న తర్వాత మనం 2 కప్పుల 1 కప్పు క్యారెట్కి 2 కప్పుల రైస్ వేయండి. వేసి సిమ్లో పెట్టి మరొక 2 నిమిషాలు వేపుతూ ఉండండి. కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు మొత్తం కలిసిపోయేటట్టుగా వేపండి. వేపిన తర్వాత చివరిగా కొంచెం ఒక ఉల్లిపాయ కట్ చేసి ఉల్లిపాయ వేయండి. వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పైన చల్లండి. చల్లిన తర్వాత టేస్ట్ కోసం ఒక నిమ్మరసం ఒక ముక్క పిండండి పైన. పిండిన తర్వాత మొత్తం అది మళ్ళీ ఒక 2 నిమిషాలు వేపండి కలిసిపోయేటట్టుగా. వేపిన తర్వాత అంతేనండి, ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలకు వారానికి ఒకసారైనా ఇట్లా క్యారెట్ రైస్ పెడితే బలమండి. తియ్యగా ఏముండదండి. మేము ట్రై చేసాము, చాలా బాగుంది. కూరలు లేనప్పుడు ఇలా చేసి పెట్టండి, ఒక 5 నిమిషాలల్లో అయిపోద్దండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.